హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాండీస్ ఎడ్యూ హబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులోనూ సెల్ ఫోన్ ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది యూట్యూబ్. అయితే ఈ యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలంటే చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలేమో, వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ మీద చాలా నాలెడ్జ్ ఉండాలేమో, ఇంకా చాలా డబ్బు ఖర్చు చేయాలేమో అని చాలామంది అనుకుంటారు. ఇవే కాకుండా చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని మెయిన్ డౌట్స్కి సమాధానాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో లెట్స్ గో టు ద టాపిక్. క్వశ్చన్ నెంబర్ 1, యూట్యూబ్ ఛానల్ ఎవరు స్టార్ట్ చేయొచ్చు? ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఇలా ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే కొంచెం సమయం కేటాయించగలిగితే చాలు. ఒకవేళ మైనర్ అయినట్లయితే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు అక్కడ వాళ్ళ అమ్మది లేదా నాన్నకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, కావాల్సిన నాలెడ్జ్ ఏంటి? ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రన్ చేయాలంటే ఓ గొప్ప టెక్నికల్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. కాకపోతే మీరు ఏ కేటగిరీ ఛానల్, ఏ కంటెంట్ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంటెంట్ మీద కాస్త నాలెడ్జ్ ఉంటే చాలు. అరే బాబు, మాకు ఆ నాలెడ్జ్ కూడా లేదు అంటారా? అయితే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. మీరు చేయాలనుకుంటున్న కంటెంట్ వీడియోస్ యూట్యూబ్లో చూసి నేర్చుకుని నాలెడ్జ్ పెంచుకుని అదే కంటెంట్ని కాపీ పేస్ట్లా కాకుండా మీ స్టైల్లో కొత్తగా కాస్త డిఫరెంట్గా చేస్తే చాలు. క్వశ్చన్ నెంబర్ 3, కావలసిన వస్తువులు ఏంటి? యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి పెద్ద పెద్ద యూట్యూబర్స్ లాంటి సెటప్ ఏమీ అవసరం లేదు. మరీ గొప్ప కన్ఫిగరేషన్తో కాకుండా కొంచెం మీడియం కన్ఫిగరేషన్తో అబౌవ్ 16 MBతో 16 మెగాపిక్సెల్తో ఒక మంచి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు. మొదట్లో దీనికి ఏమీ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఛానల్ గ్రోత్ అవుతున్న కొద్దీ ఎక్విప్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీ దగ్గర మనీ ఉంటే తక్కువ బడ్జెట్లో ఒక ట్రైపాడ్ లైట్, మైక్, గ్రీన్ స్క్రీన్ సెటప్ లాంటివి తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేను డిస్క్రిప్షన్లో లో బడ్జెట్లో కొన్ని ఎక్విప్మెంట్స్ లిస్ట్ పెట్టాను. మీకు కావాలనుకుంటే లింక్ ఓపెన్ చేసి పర్చేస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, కావాల్సిన యాప్స్ ఏంటి? వీడియో ఎడిటింగ్ కోసం ప్లేస్టోర్లో చాలా ఎడిటింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏవైనా 1 లేదా 2-3 యాప్స్ ఉపయోగించడం నేర్చుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కైన్ మాస్టర్, కాన్వా, ఇన్షాట్, ఫిల్మోరా, క్యాప్కట్, విఎన్ ఎడిటర్, ఇంకా యాడాప్కి సంబంధించిన చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఇంకా వేరే రకరకాల యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే ఫోటో ఎడిటింగ్ కోసం కూడా చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా కాన్వా, పిక్సార్ట్, ఫోటోషాప్, ఎక్స్ప్రెస్ ఫోటో ఎడిటర్, ఇలాంటి వాటిని నేర్చుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 5, మరి ఈ యాప్స్ యూజ్ చేయటం ఎలా? యాప్స్ గురించి అయితే తెలుసుకున్నాం, కానీ ఏ యాప్స్ యూజ్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో మనకు తెలియదు. సో ఇవన్నీ ఎవరు నేర్పుతారో అని అనుకుంటున్నారా? ఇంకెవరు నేర్పుతారండి? మన ఆన్లైన్ గురువు యూట్యూబే. వీటిని ఉపయోగించడం నేర్చుకుని ఛానల్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు యాప్ ఎలా యూజ్ చేయాలో తెలిస్తే వీడియోని కానీ, ఫొటోస్ కానీ, థంబ్నైల్ కోసం ఫొటోస్ను కూడా ఎడిట్ చేయాల్సి ఉంటుంది. అలా యాప్ యూజ్ చేయడం తెలిస్తే ఎడిటింగ్ మరింత సులువు అవుతుంది. సో వీటిని ఉపయోగించడం నేర్చుకుని ఛానల్ స్టార్ట్ చేయడం మంచిది. వీలైతే ఈ యాప్స్ ఎలా యూజ్ చేయాలో కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఛానల్ను ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ఉన్న కొన్ని మెయిన్ డౌట్స్ అయితే తీరాయి అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని టెక్నికల్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.